పోరాడు తీరం, సాధించి తీరం, పోరాడు తీరం. పల్లెలు మాలలు కట్టి వెనకాల మీరు మీ వెనకాల రాజు గారు ఈయన ఇందుకూరు రఘురాజు గారు కాదు, అల్లూరు సీతారామరాజు గారు. మా మన్యం స్వతంత్రం పోరాటంలో అల్లూరు సీతారామరాజు గారు చింతపల్లి కొయ్యూరు ఏరియాలోనే పోరాటం చేశారు. అప్పుడు మల్లు దొర, గంటం దొర, ఈ పెద్ద పెద్ద ట్రైబుల్ అందరూ ఆయనతో నుంచి స్వతంత్రం పోరాటంలో బాగా పోరాటం చేసి స్వతంత్రం తీసుకొచ్చిన ఘనత అల్లూరు సీతారామరాజుకి దక్కింది కదా. మరి ఇందుకూరు అల్లూరు సీతారామరాజు గారికి ఇప్పుడు మీ పోరాటం విజయవంతం అయింది కాబట్టి ఈ విజయం కూడా దక్కుతుంది. ఇప్పుడు అవాకులు చవాకులు మాట్లాడతారు, కష్టపడిన లెవెల్లో మీకు తెలుసు. నిరంతరము ఎక్కడున్నా మీ గురించి, మీ భూముల గురించి, మీ పేదల గురించి, మీ రోదల గురించి, మీ రోదలను, మీ కన్నీళ్లు, మీ బాధలు అన్నీ ఆ మంత్రుల దృష్టికి నేను టీవీ చూశాను సార్. మీరు అనిత గారు, మన కొట్టపల్లి శ్రీనివాస్, మీ ఎమ్మెల్యే మీరు అందరూ ఉన్నారా, ఇదేదో కుక్కలికి వచ్చింది అనుకున్నారు. అటువంటి పోరాటంలో దిట్ట ఆయన అల్లూరు సీతారామరాజు, ఈయన ఇందుకూరు సీతారామరాజు గారు. ఈ ప్రాంతంలో ఉన్న దళితులు, గిరిజనులు ఒక తరం నష్టపోయి జిందాలు నమ్మి మోసపోయి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మొదలుపెట్టినప్పుడు ఇక్కడున్న ప్రభుత్వం కానీ ప్రభుత్వం పెద్దలు కానీ పట్టించుకోకపోతే, రోడ్డు మీద కూడా పోలీసులు రానివ్వకపోతే ఈ రఘురాజు గారి ఇంటిలో ఆశ్రయం పొంది ఉద్యమం ఇంత రిజల్ట్ వచ్చిందంటే ఇందులో కొన్ని గుణపాఠాలు తీసుకోవాలని చెప్పేసి చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఎక్కడైనా సరే ఉద్యమం జరుగుతున్నప్పుడు, ఎందుకంటే నాకు చాలా అనుభవం ఉంది, మీరు కూడా చాలా పోరాటాలు చూశారు. మనం 10 డిమాండ్లు పెడితే 1, 2 పరిష్కారం చేసి అయిపోయింది వెళ్ళండి తర్వాత చూసుకుందాం అంటారు. ఏదైతే రఘురాజు గారు 6 పాయింట్లు రాసి ఇచ్చారో, 6 పేజీలు, 7 పాయింట్లు, 7 పాయింట్లకి 7 పాయింట్లు ప్రభుత్వం ఆమోదించిందని చెప్పేసి మీకు చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఇప్పుడు డీఫామ్ కానీ మన ప్రాంతంలో, నేతమ కొండగూడు ప్రాంతంలో తిరిగి అమ్ముతున్నారు. అది పేదరికమో ఇంకేది అవ్వచ్చు. అమ్ముతుంటే 3 లక్షలు, 2 లక్షలు, 5 లక్షల లోపే అమ్ముతున్నారు. ఆ రోజు 18 ఏళ్ళ కిందట ఎంత డబ్బులు తీసుకున్నామో అది పక్కన పెడితే ఈ రోజు కూడా మళ్ళీ మీకు 2.5 లక్షలు ఇస్తామంటే ఇది మామూలు విజయం కాదని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. అలాగే మనం మొదటి నుంచి చెప్తాం, మీరు కంపెనీ కట్టండి, మా అందరికి ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి మేము డిమాండ్ చేసాం. ఇప్పుడు కంపెనీ వాళ్ళు కట్టడానికి సిద్ధమైతే మనం ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని అడిగితే అందరికి ఉద్యోగం ఇస్తామని చెప్పడం ఇది ఈ ఉద్యమం తాలూకా విజయం అని నేను చెప్పదలుచుకున్నాను. అలాగే దెప్పూరు ఊరు పోతే ఆ ఊరు మళ్ళీ ఉండాలని రాజుగారు చెప్తే ఉంచడానికి అంగీకరించడం. అలాగే ఎవరైతే ఈ ప్రాంతంలో 9Pలో సాగు చేసుకున్న వాళ్ళందరికీ పట్టాలు ఇస్తామని చెప్పడం. అలాగే పీఓటీల కోసం ఆలోచించి వాళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పడం. బందవలస మళ్ళీ ఇల్లు స్థలాలు ఇవ్వాలని చెప్పడం. అంటే మొత్తం ఉద్యమంలో ఏదైతే మనం పాయింట్లు రేట్ చేసామో, ఏదైతే ప్రభుత్వానికి మనం పెట్టామో అన్ని పాయింట్లు ఆమోదించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాం. వచ్చి కూర్చొని వాళ్ళ హక్కుని, వాళ్ళకి జరగాల్సిన న్యాయాన్ని వాళ్ళు సాధించుకున్నారు. ఈ విజయం అంతా కూడా జిందాల్ నిర్వాసితులని మీకు తెలియజేస్తా ఉన్నా. కిందటి సంవత్సరం జూన్ 27వ తారీఖున అప్పుడున్న కలెక్టర్ గారు అంబేద్కర్ గారు అందరికీ అన్ని ఇచ్చేసాం, 15 మందికి ఇవ్వలేదు అని ఒక ప్రెస్ మీట్ పెట్టి మా అందరిలో చాలా మందిలో నిరాశ సృష్టించడం, అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని హేళన చేయడం, ఎటకారం చేసే విధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇంకేటి వస్తాయి మీకు, మీరు రాజుగారింటికి భోజనానికి వెళ్తాండ్రా, మీకేం పని లేదు అని మాట్లాడినా కానీ ఉద్యమం చేశాం. ఆ రోజు కలెక్టర్ గారు పక్కన కూర్చున్నారు కొంతమంది, కూర్చొని ఇంకేమి రావు అని చెప్పి ఈ రోజు వాళ్ళనే కూర్చోబెట్టి ఈరోజు ప్రతి రైతుకి కూడా మంచి జరిగేటట్టు హోమ్ మినిస్టర్ గారు చేయడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఆ రోజు మీకు ఏది రాదని మనుషులతో కూర్చోబెట్టుకొని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సాధించామంటే ఇదంతా కూడా జిందాల్ నిర్వాసితుల పోరాటం విజయం. ఈ విజయం అంతా కూడా యువకులకి ఉద్యోగాలు వస్తాయని కాదు, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా ఒక ఉద్యోగం ఇవ్వాల్సిందే అన్నది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ముందు మళ్ళీ డిమాండ్ పెట్టి ఈ యువత అందరికీ కూడా, మీ అందరూ కూడా ఎవరైతే వేదిక మీద ఉన్నారో, ఎందుకంటే చిన్న పోరాటం కాదు, సుమారు 375 రోజులు వీళ్ళందరి మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. చాలా రాజకీయ పార్టీలు వచ్చాయి, చాలా పెద్దలు, జగన్ గారు అయితే పార్టీని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
మోహన్ గారికి అయితే ఆ పార్టీ నుంచి నోటీసులు వచ్చాయి. చెట్టు గంగాధర స్వామి ఆ పార్టీ నుంచి వచ్చారు, మణిబాబు గారు వాళ్ళు వచ్చారు, జనసేన నుంచి మరి మోహన్ గారు వాళ్ళు వచ్చారు, అలాగే మన సన్యాసి నాయుడు గారు 1-2 సార్లు వచ్చారు. అలాగే ఎంతో మంది స్ఫూర్తి వడ్డే శోభనాథీశ్వరరావు గారు ఆ వయసులో 85-90 సంవత్సరాల వయసులో ఆయన వచ్చి ఆయన రోడ్డు మీద నిలబెట్టేసినా కానీ ఆయన మళ్ళీ మాకు సహకారం అందించి మహాదేవ్ గారు, లక్ష్మి గారు, అలాగే ఎంతో మంది ఇక్కడికి వచ్చి స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చారు, అప్పారావు గారు, వీళ్ళందరూ కూడా మాకు అండగా నిలబడి మరి ముఖ్యంగా మా నాయకులు ఎవరైతే ఉన్నారో భూములు లేకపోయినా ఈ రైతుల కోసం ప్రతి ఒక్కరు ఈ 5 పంచాయతీల్లో ఉన్న నాయకులే కాకుండా మండలంలో ఉన్న నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం నిజంగా చాలా సంతోషం. వాళ్ళందరూ కృషి, ప్రతి ఒక్కరు కృషి, వీటితో పాటు ముఖ్యంగా పత్రికా సోదరులు ఇక్కడ జరుగుతున్న ఈ అన్యాయాన్నో మా పోరాటాన్నో ప్రజల్లోకి తీసుకెళ్ళి మీకు ఎంత ప్రెజర్స్ ఉన్నాయో నాకు తెలుసు. అయినప్పటికీ కూడా మీరు ఇక్కడ అన్యాయం జరిగిందని, ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా 15 సంవత్సరాల నుంచి మీరందరూ ఇక్కడ ఉన్నవారే చూస్తున్నారు, వీళ్ళకి న్యాయం చేయాలని మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయడం నిజంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అది ముఖ్యంగా ఎవరైతే బాధ్యత తీసుకోవాలో వాళ్ళ బాధ్యత తీసుకోలేదు. ఈ ప్రాంతంలో ఎవరైతే ముఖ్యమైన నాయకులు ఉన్నారో వాళ్ళ బాధ్యత తీసుకోకపోయినా గౌరవ హోంమంత్రి గారు అనిత మేడం గారు ఎంతో బాధ్యత తీసుకొని మాతో ఎన్నోసార్లు మమ్మల్ని రిక్వెస్ట్ చేసినట్టు ఆవిడ ఆ హోదాలో ఉన్నా కానీ మమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేసినట్టు మాట్లాడి, ఆ కుటుంబ సభ్యులుగా మా అందరితో మాట్లాడి ఆవిడ ఈ ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకొని వచ్చి రేపు భూమి పూజ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా అందరికీ హామీలు ఇచ్చి కంపెనీకి ఒకటే చెప్పారు ఆవిడ, మీరు కానీ ఈ మాటల్లో ఏ మాట కానీ తప్పిపోయినా ఈరోజు వాళ్ళెవరో కూర్చోరు, వాళ్ళందరికంటే ముందు నేను అక్కడ కూర్చుంటానని నేను కంపెనీ వాళ్ళు కూడా చెప్పడం మాకు నమ్మకం వచ్చింది. ఇందులో ఏ మాట తప్పిపోయినా పైన లోకేష్ గారు దీన్ని అంతా కూడా ఫాలో అప్ చేస్తున్నారు, ఆయన ఊరుకోరు అని చెప్పి మేడం గారు డైరెక్ట్గా కంపెనీ వాళ్ళకి క్లియర్గా చెప్పడం నిజంగా చాలా సంతోషం. ఆవిడని మా జిందాల నిర్వాసుల తరపున, మా ప్రాంత రైతుల తరపున, యువత తరపున, అందరి తరపున ఆవిడకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజుతో అయిపోయింది కాదు, భవిష్యత్తులో ఇదంతా కూడా ఎవరికైతే ప్రామిస్లు జరిగాయో ప్రతి చివరి రూపాయి వచ్చేదాకా మీ అందరం కూడా ఈ విధంగానే ఉంటాం. చివరి రూపాయి వచ్చేదాకా మీ అందరం కలిసి ఉంటే మనం పోరాటం చేసుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నాం.